హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక థ్రిల్లర్ డ్రామా స్టోరీ చెప్పుకుందాం. ఈ ఫిల్మ్ కి IMDbలో 8.5 రేటింగ్ ఉన్న ఆటమ్ మలయాళం మూవీ. ఈ మూవీ మేజర్ స్టోరీ అంతా ఒక ప్లేస్ లో జరుగుతుంది, కానీ బోర్ కొట్టదు. ఫిల్మ్ లో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్ తో మీకు థ్రిల్లింగ్ కలిగిస్తుంది. మూవీ స్ట్రీమింగ్ అమెజాన్ ప్రైమ్. స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓపెన్ చేస్తే సివిల్ ఇంజనీర్ గా అంజలి వర్క్ చేస్తూ మరో పక్కన ఒక డ్రామా కంపెనీలో యాక్టింగ్ కూడా చేస్తూ ఉంటుంది. ఒక రోజు అంజలిని వర్క్ ప్లేస్ నుండి ఆ డ్రామా కంపెనీ వచ్చి డ్రామా వేసే ప్లేస్ కి తీసుకువెళ్లారు. ఆ టీం మొత్తం 12 మెంబర్స్ మగవాళ్ళు ఉంటే ఒకే ఒక ఫీమేల్ యాక్టర్ అంజలి మాత్రమే. ఆ టీమ్ లో హరి అనేవాడు హీరో రోల్, అంజలి హీరోయిన్ గా చేస్తూ ఉంటారు. ఆ టీం మెంబర్స్ లో హరి, మదన్ తప్ప అంతా చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉంటారు. హరి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసి ఉంటాడు. మదన్ వైఫ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కాగా, మదన్ మాత్రం తన జాబ్ మానేసి యాక్టింగ్ ఇంట్రెస్ట్ తో డ్రామాల్లో యాక్టింగ్ చేస్తున్నాడు. ఆ ఫీల్ తో టీం మిగిలిన మెంబర్స్ ని చులకనగా చూస్తూ ఉంటాడు. అదే గ్యాంగ్ లో ప్రశాంత్ అంజలిని చాలా కాలంగా లవ్ చేస్తుంటాడు. డ్రామా అయ్యేలోపు ఎలాగైనా తన లవ్ మ్యాటర్ అంజలికి చెప్పాలి అనుకుంటాడు. ఆ టీమ్ లో హరి తప్ప అందరూ ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటారు. హరి తనకున్న కాంటాక్ట్స్ తో ఈ షోకి సినిమా వాళ్ళను, కొంతమంది విదేశీయులను కూడా పిలిచాను. సో మనమందరం సూపర్ గా పెర్ఫార్మ్ చేయాలి అంటాడు. డ్రామా కంప్లీట్ అయ్యాక హరి ఫారిన్ ఫ్రెండ్స్ అయిన క్రిష్ అండ్ ఎమ్లీ వాళ్ళు కలిసి వాళ్ళ డ్రామా సూపర్ గా పెర్ఫార్మ్ చేశారు అని వాళ్లకు ట్రీట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాము అని, ఈ ప్లేస్ దగ్గరలో వాళ్ళ రిసార్ట్ ఉంది అని, ప్రెజెంట్ ఫ్రీగా ఉంది, సో ఈ నైట్ వాళ్ళు అందరినీ ఆ రిసార్ట్ కి వచ్చి ఎంజాయ్ చేయమని అడుగుతారు. టీం అందరూ మగవాళ్ళు అయినా టీమ్మేట్ సుధీర్ వైఫ్ అయిన షాజిత కూతురు సమన రావడంతో అంజలి కూడా వాళ్ళతో వెళుతుంది. క్రిష్ అండ్ ఎమిలీ వాళ్ళను రిసార్ట్ లో డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. అంజలి, షాజిత, సమన ఒక రూమ్ తీసుకుంటారు. అదే టైంలో మరో టీం మెంబర్ అయిన వినయ్ తమ డ్రామా డైరెక్ట్ ని కలిసి 14 సంవత్సరాల నుంచి తాను ఇదే కంపెనీలో చేస్తున్న హీరోగా చేసే నాకు బదులుగా 2 ఏళ్ల క్రితం వచ్చిన హరిని కేవలం 2 డ్రామాలు మాత్రమే హీరో అని, తర్వాత అన్నిటికీ తననే కంటిన్యూ చేస్తున్నారు అని తన బాధను చెబుతాడు. ఆ మాటలు విని డైరెక్టర్, నీకు తెలియంది కాదు, సంవత్సరానికి 2 డ్రామాలు వేయడానికి మనకి చాలా కష్టంగా ఉంది. హరి సినిమాలో కొన్ని వేషాలు వేశాడు, పబ్లిక్ లో కొంచెం ఫేమస్. హరి హీరోగా వేయడం వలన మన డ్రామాకి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు 7 నెలల్లో 9 డ్రామాలు వేశాము. దీన్ని బట్టి అర్థం చేసుకో, ఈ విషయం వదిలేసి హ్యాపీగా పార్టీ ఎంజాయ్ చేయి అని చెప్పి వెళ్ళిపోతాడు. మరో పక్కన అంజలిని లవ్ చేసిన ప్రశాంత్ హరిని డబ్బులు అప్పు అడగ్గా హరి ఒక చెక్ ఇచ్చి 1 వారం తర్వాత బ్యాంకులో వేసుకోమంటాడు. వినయ్ తో రిలేషన్షిప్ లో ఉన్న అంజలి దిగులుగా ఉన్న వినయ్ ని చూసి దగ్గరికి వెళ్లి, నువ్వు నీ హీరో రోల్ కోసం బాధపడకు అని ఓదారుస్తూ వినయ్ ని కిస్ చేస్తుంది. ఆ వెంటనే గ్యాంగ్ మొత్తం కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో కలిసి అంజలి కూడా బాగా తాగుతూ ఎంజాయ్ చేస్తుంటే, అంజలిని లవ్ చేసిన ప్రశాంత్ రిలేషన్ లో ఉన్న వినయ్ మాత్రం అంజలిని చాలా కోపంగా చూస్తూ ఉంటారు. పార్టీ అయ్యాక అందరూ ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్తుంటే సీజన్, సంతోష్ మాత్రం మందు మొత్తం అయిపోయింది, ఇంకా మందు తాగాలి అంటే హరి కార్ లో మాత్రమే దొరుకుతుంది. హరి కార్ కి కొట్టేశాము అంటే ఇంకా చాలా తాగవచ్చు అని మాట్లాడుకుంటూ ఉంటే, ప్రశాంత్ వెళ్లి అంజలికి ప్రపోజ్ చేయాలని ట్రై చేస్తుంటే అంజలి ప్రశాంత్ తో, నువ్వు నాకు ఏమి చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు, కానీ నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పి వెళ్ళిపోతుంది. రూమ్ కి వెళ్లిన అంజలికి షాజిత, సమనాకి ఫీవర్ గా ఉంది అని ఏసీ ఆఫ్ చేశాను అని చెబుతుంది. దాంతో అంజలి కిటికీ పక్కనే ఉన్న సోఫాలో పడుకొని గాలి కోసం కిటికీ తలుపు తీసి నిద్రపోతుంది. ఆ తర్వాత రోజు వినయ్ అంజలి కోసం రూమ్ కి వెళ్ళగా షాజిత చూసి అంజలి ఏదో అర్జెంట్ వర్క్ ఉంది అని తెల్లవారుజామునే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్లిపోయింది అని చెబుతుంది. వినయ్ ఎన్నిసార్లు కాల్ చేసినా అంజలి రెస్పాన్స్ అవ్వదు. నిజానికి వినయ్ కి ఆల్రెడీ మ్యారేజ్ అవుతుంది. వైఫ్ తో మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో డైవర్స్ కోసం అప్లై చేస్తారు. రెస్టారెంట్ లో చెఫ్ గా పనిచేసే వినయ్ రెస్టారెంట్
లో చెఫ్ గా పనిచేసే వినయ్ తనకు విడాకులు వచ్చే వరకు తన డ్రామా టీం మెంబర్స్ ఎవరికి అంజలితో తన లవ్ స్టోరీ తెలియకుండా సీక్రెట్ గా ఉండాలి, మెయింటైన్ చేయాలి అని భావిస్తాడు. ఇంతలో అక్కడికి వచ్చిన అంజలి రిసార్ట్ లో ముందు రోజు నైట్ జరిగింది చెప్పి తాను ఈ కంపెనీలో వర్క్ చేయను అని చెబుతుంది. దానికి వినయ్ అంజలిని నువ్వు ఎందుకు పారిపోవాలి, వాడికి బుద్ధి వచ్చేలాగా చేయాలి అంటాడు. అంజలి మాత్రం తనకు ఈ ఇష్యూ పెద్దది చేయాలి అని లేదు, మర్చిపోవాలి అనుకుంటున్నాను అని చెబుతుంది. దానికి ఒప్పుకొని వినయ్ అంజలిని ఓదారుస్తూ వాడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు అంటాడు. అదే గ్రూప్ చెందిన మదన్ ఇంటిలో పూజ చేసుకుంటున్నాడు. వినయ్ వెళ్లి మదన్ కు రిసార్ట్ లో జరిగింది మొత్తం చెప్తాడు. అది విన్న మదన్ షాక్ అయ్యి అంతా ఓకే గాని జరిగింది చెప్పింది, ఓన్లీ నీకు మాత్రమే జరిగింది చెప్పింది, కానీ నువ్వు మాత్రం అంజలి వచ్చి స్వయంగా నాతో చెప్పింది అని గ్రూప్ మొత్తానికి చెప్పమంటున్నావు. అంతా వింటున్న మదన్ ఎక్కువగా ఆలోచించనీయకుండా వినయ్ మదన్ తో మనం ఏ యాక్షన్ తీసుకోపోతే అంజలి మనందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటుంది. అలా జరగకుండా ఉండాలి అంటే మనమందరం వాడిని మనమే శిక్షించాలి. మరుసటి రోజు మదన్ గ్రూప్ మెంబర్స్ అందరినీ తన ఇంటికి హరిని తప్ప అందరినీ మీటింగ్ కి పిలుస్తాడు. అంజలితో హరి అసభ్యంగా బిహేవ్ చేశాడు అని గ్రూప్ మెంబర్స్ అంటే వినయ్ కూడా తనకు అప్పుడే తెలిసినట్టు బిహేవ్ చేస్తాడు. ఆ రాత్రి రిసార్ట్ లో అంజలి కిటికీకి దగ్గరగా పడుకున్నప్పుడు తాగిన హరి దగ్గరికి వచ్చి నిద్రిస్తున్న అంజలి శరీర భాగాలను అసభ్యంగా తాకాడు. హరి యాక్టివిటీని అంజలి గ్రహించి అరిచేలోపే హరి పారిపోతాడు. ఈ విషయం గురించి చర్చిలో టీం మెంబర్ లో ఒకరు హరి ఎక్కువగా తాగి ఉండడం వలన అలా చేసి ఉంటాడేమో అనేసరికి మరో సభ్యుడు అదే సమయంలో మేమంతా తాగి ఉన్నామని, కానీ మేము ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదని చెప్పారు. మరొకరు అంజలి డ్రెస్ సెన్స్ బాగోలేదని చెప్పారు. దానికి బదులుగా ఇంకో పర్సన్ ఎందుకు ఆమె ఇష్టం వచ్చినట్లు డ్రెస్ వేసుకోవడం తప్ప, ఫైనల్ గా టీం అందరూ హరిని తమ ట్రూప్ నుండి తొలగించాలని తమ డైరెక్టర్ కి లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. అందరూ జట్టు సభ్యులందరి సంతకాలతో డైరెక్టర్ కి సమర్పించడానికి ఒక లేఖను సిద్ధం చేస్తారు. కానీ వినయ్ అంజలి మ్యాటర్ మదన్ కి నందన్ కి ఒక్కరికి తెలియకుండా ఇంకొకరికి చెప్తాడు. మీటింగ్ తర్వాత నందన్ వినయ్ తో మాట్లాడుతూ మీరు ఇంతకు ముందు నాకు చెప్పినప్పటికీ జరిగిన విషయం గురించి తనకేమీ తెలియదని తాను బాగా నటించాడని చెప్పాడు. కానీ దర్శకుడికి లేఖ పంపే ముందు వారు అంజలిని పిలిచి ఆమెకు హరిని టీం నుండి తొలగించడానికి దర్శకుడికి సమర్పించబోతున్న లేఖ గురించి ఆమెకు తెలియజేయాలి. హరి విషయంలో అందరూ మద్దతిస్తున్నారని ఆమెకు చెప్పాలని నిర్ణయించుకున్నారు. వారందరూ అంజలిని మీటింగ్ ప్లేస్ పిలవాలని నిర్ణయించుకున్నారు. అందరూ ఒక మాట మీద వచ్చేసరికి వినయ్ టెన్షన్ పడతారు. సైలెంట్ గా అంజలికి మెసేజ్ చేస్తాడు, సెల్వ కాల్ లిఫ్ట్ చేయవద్దని. వినయ్ మెసేజ్ చూసే ముందు అంజలి సెల్వ కాల్ లిఫ్ట్ చేసి మదన్ ఇంటికి రమ్మని చెప్పింది. ఆమె స్నేహితుల ఇంట్లో ఉన్నందున 2 గంటల తర్వాత రావచ్చని అతనికి చెప్పింది. ఎలాంటి ఆప్షన్ లేకపోవడంతో వినయ్ అంజలిని తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంతలో మదన్ కి హరి ఫోన్ చేసి నీకు సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పాలి అనేసరికి మదన్ కి ఆశ్చర్యం కలుగుతుంది. హరి మదన్ ఇంటికి వస్తున్నాడని చెప్పినప్పుడు అందరూ షాక్ అయ్యారు. దాక్కోవడానికి ఇంటి మేడ మీద గదిలోకి వెళ్లారు. హరి మదన్ ఇంటికి వచ్చి నీకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పాడు. చివరిసారి మా ప్రదర్శన చూడడానికి వచ్చిన ఫారినర్లు మా డ్రామా టీమ్ తో కలిసి 90 రోజుల పాటు యూరోప్ ట్రిప్ ప్లాన్ చేశారు. మన డ్రామాని ఫారెన్ లో ప్రదర్శిస్తాము. పైగా మా టీం సభ్యులకు ఒక్కొక్కరికి 8 లక్షలు చెల్లిస్తారు. మన టీం సభ్యులకు దీని గురించి ఏమీ చెప్పను. ఈ రోజు సాయంత్రం మనం ముందు మన డైరెక్టర్ కి చెప్దాము, తర్వాత అందరికీ చెప్దాము అని వెళ్లిపోయాడు. మదన్ హరి విదేశీ స్నేహితుల ద్వారా వచ్చిన యూరోప్ ట్రిప్ ఆఫర్ ప్రతి వ్యక్తికి 8 లక్షల రూపాయల పేమెంట్ ఇస్తున్నారు అని చెప్పేసరికి అందరూ హరిని టీం నుండి తొలగించడానికి డైలమాలో పడిపోతారు. వారు అలా చేస్తే హరి ద్వారా లభించిన పెద్ద ఆఫర్ ను కోల్పోతారు. హరి చేసిన తప్పు గురించి అంజలిని క్షమించమని అడగాలని నిర్ణయించుకుంటారు. వారి చిన్న చిన్న జీవితాలకు ఒకేసారి వచ్చే 8 లక్షల ఫారెన్ ట్రిప్ కోల్పోకూడదు అని నిర్ణయించుకుంటారు. వినయ్ తన కారులో అంజలిని ఎక్కించుకొని మదన్ ఇంటికి తీసుకువెళ్లే దారిలో జరుగుతున్న విషయాన్ని ఆమెకు చెప్పి మదన్ కి మాత్రమే చెప్పానని చెప్పమని చెబుతాడు. హరి పారిపోవడం చూసినట్లు చెప్పమంటాడు. పొరపాటును కూడా చూడలేదని చెప్పకూడదని చెప్పాడు. దానితో అంజలికి కోపం వచ్చి ఎన్ని అబద్ధాలు చెప్పాలి అని కోపడుతుంది. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పడం తనకు ఇష్టం ఉండదు అని నీకు తెలుసు కదా అనేసరికి హరి చూడలేదు అంటే ఎవరూ నిన్ను నమ్మరు. హరి చేశాడని నేను నీకు రుజువు కూడా చూపించాను. అలాంటప్పుడు నేను అతన్ని చూడకుండా
చూశానని చెప్పమని ఎందుకు అడుగుతున్నావు? ఈ ఆర్గ్యుమెంట్ లో వారు మదన్ ఇంటికి రీచ్ అవుతారు. వినయ్, అంజలి రాగానే నందన్ వచ్చి వినయ్ ని పక్కకు తీసుకొని హరి ద్వారా వచ్చిన ఆఫర్ ని చెప్పాడు. హరిని క్షమించమని అంజలిని ఒప్పించడానికి అందరూ ప్రయత్నిస్తారు. ఈ తప్పు మళ్లీ చేయడు, అది అతని మొదటి తప్పుగా క్షమించమని ఇక మళ్లీ చేయడు అందరూ చెప్పేసరికి దాని గురించి ఆలోచించడానికి తనకు సమయం కావాలని అంజలి అడుగుతుంది. ఆ సమయంలో నువ్వు కూడా అంటా క్లోజ్ గా ఆ సమయంలో సెల్వా నువ్వు అంత క్లోజ్ గా ఉండడం పొరపాటు అంటాడు. అతని మాటలకు కోపం తెచ్చుకున్న అంజలి, చిన్నప్పటి నుండి నేను మీ అందరితో కలిసి ఉన్నదాన్ని కాబట్టి నేను మీ అందరితో క్లోజ్ గా ఉన్నాను, అది నా తప్ప అని కోపంగా. అదే సమయంలో జాలీ, మరి నువ్వు అర్ధరాత్రి 2:30 గంటలకు హరి మీతో అసభ్యంగా ప్రవర్తించాడని మదన్ చెప్పాడు. అర్ధరాత్రి 2:15 నేను నా భార్యతో వీడియో కాల్ మాట్లాడుతున్నాను. హరి అదే రూమ్ లో నిద్రపోతున్నాడు. అనుకోకుండా స్క్రీన్ షాట్ తీసా అని అందరికీ చూపిస్తూ అర్ధరాత్రి 2:30కి వచ్చి అతను దీన్ని ఎలా చేశాడు? నువ్వు హరిని నిజంగా చూసావా? ఆ మాటలకు విని అంజలి చెప్పింది, అది హరి అని నేను గుర్తించడానికి కారణం నా దగ్గర ఒక రుజువు ఉంది. ఈ హరి కారు కీని అందరికీ చూపిస్తూ పారిపోయేటప్పుడు అక్కడ పారేసుకున్నాడు. అంతేకాదు తను వాడే స్ప్రే స్మెల్ ఆ ప్లేస్ లో ఎలా వచ్చింది? ఇది సరిపోదా అది హరియే అని చెప్పడానికి? ఆ మాటకి అందరూ కాసేపు సైలెంట్ అవుతారు. ఇంతలో ఒకరు అప్పుడు అంజలి హరి చూసినట్లు వారికి ఎలా అబద్ధం చెప్పింది అని ప్రశ్నించారు. ఆ మాటలకు అంజలి వినయ్ అబద్ధం చెప్పాడు అని చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది. మదన్ ఇంతలో రిసార్ట్ కి కాల్ చేసి రిసార్ట్ లో తన ఖరీదైన వాచ్ కోల్పోయానని వారు సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేసి ఏదైనా క్లూ కనుక్కోగలిగితే చెప్పమని అడుగుతాడు. రిసార్ట్ వాళ్ళు తమకు రిసార్ట్ లో సీసీ కెమెరాలు లేవని సమాధానం చెప్తారు. అప్పుడు టీం మెంబర్ లో ఒకరు, మేమంతా హరి రూమ్ లో ఉండగా నందన్ వచ్చి హరిని సిగరెట్ అడిగాడు. అతను తన కార్ కీని టేబుల్ పై ఉంది, వెళ్లి తీసుకో, కార్ లో సిగరెట్లు తెచ్చుకోమని చెప్పాడు. అందరి దృష్టి నందన్ వైపు తిరిగేసరికి నందన్ టెన్షన్ తో తాను కార్ కీ కోసం వెళ్లానని, అయితే అవి టేబుల్ పై కీ లేదు అని చెబుతాడు. అది విన్న మదన్ వెంటనే తనకు ఆ రోజు బాగా గుర్తు, నందన్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న అంజలి రూమ్ లో వెళ్లడం చూశాను అని. ఆ మాటలకు నందన్ హెడేక్ టాబ్లెట్ కోసం షాజితా దగ్గరకు వెళ్లాను అని చెప్తాడు. షాజితాకి కాల్ చేయగా షాజితా మదన్ చెప్పింది నిజమే అని చెబుతుంది. ఆ రోజు వినయ్ ని అంజలి కిస్ చేయడం తన కూతురు చూసిందంట అని చెప్తుంది. వినయ్ వెంటనే నేను అంజలిని కిస్ చేయడం ఏంటి అని కప్పిపుచ్చడానికి ట్రై చేస్తుంటే అంజలి వెంటనే కోపంగా, నేను వినయ్ చాలా సార్లు కిస్ చేసుకున్నాం అండ్ మేము ఇద్దరం చాలా కాలంగా రిలేషన్షిప్ లో ఉన్నాము, దానికి దీనికి సంబంధం ఏంటి అని అడుగుతుంది. అప్పుడు గ్యాంగ్ మెంబర్ లో ఒకరు, ముందు మదన్ కి చెప్పాను అని అన్నావు, తర్వాత వినయ్ చెప్తే వినయ్ మదన్ కి చెప్పాడు అని చెప్పావు. వినయ్ ఏమో మేము ఇద్దరము ఫ్రెండ్స్ అంటున్నాడు, నువ్వేమో మేము ఇద్దరం రిలేషన్ లో ఉన్నాము అంటున్నావు, ఏది నమ్మమంటావు? వినయ్ కేమో ముందు నుంచి హరి అంటే కోపం ఉంది, హరి రావడం వల్ల తన హీరో రూల్ పోయింది అని, సో మీ ఇద్దరూ కలిసి హరిని ఇరికిస్తున్నారని. ఆ మాటల్ని విన్న వినయ్ అంజలితో అంటాడు, విన్నావుగా, మనం నిజం చెప్తే ఎవరు మన మాటలు నమ్మరు అని ముందే నీకు చెప్పాను. నేను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే ఈ విషయం ఎవరూ నమ్మరు. హరి మీద నాకు కోపంతో ఏదో అంతా ప్లాన్ చేశానని అనుకుంటారు, కాబట్టే నేను అబద్ధాలు చెప్పాను. ఇప్పుడు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు అని చెప్తాడు. ఇది విన్నా మీరు అందరూ నన్ను నమ్మకపోయినా తనకు అనవసరమని గ్రూప్ లో తండ్రిలాగా చూసే అంజీని చూసి అడుగుతుంది. అతను కూడా తనని నమ్మను అని అంటాడు. ఆ మాట వినేసరికి అంజలి కోపంగా అక్కడి నుండి బయటికి వచ్చి ఆటో కోసం వెయిట్ చేస్తున్నప్పుడు వినయ్ వచ్చి అంజలితో మాట్లాడతాడు. అప్పుడు అంజలి చెప్తుంది, నేను ముందే చెప్పాను కదా ఇష్యూ పెద్దది చేయకు అని, మన గ్రూప్ మెంబర్సే కదా సపోర్ట్ చేస్తారు అని అన్నావు, హరి చేశాడు అని అంటుంటే హరి కాదు అని వెనకేసుకొస్తున్నారు తప్ప హరి కాకపోతే ఇంకెవరు అని ఆలోచించడం లేదు. హరి చేసిన ఆఫర్ కోసం అందరూ హరిని వెనకేసుకొస్తున్నారు. అయితే యూరప్ ట్రిప్ కు నువ్వు వెళ్తున్నావా అని అడుగుతుంది. నువ్వు లేకుండా ఎలా వెళ్తాను, ఇద్దరం కలిసి వెళ్దాము అనేసరికి అంజలి కోపంతో నీకు మిగిలిన టీం మెంబర్స్ కి పెద్ద తేడా ఏమీ లేదు అని చెప్పి ఆటో ఎక్కి వెళ్లిపోతుంది. హరి చేసిన ఫారిన్ టూర్ గురించి అంతా ఆలోచిస్తూ హరికి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడు. మదన్ కాలింగ్ అని తన మొబైల్లో రింగ్ చూస్తున్న హరి నవ్వుకుంటూ ఎదురుగా ఉన్న ఫ్రెండ్స్, ఈ మదన్ ఒక్క రోజు మిడ్ నైట్ సడన్ కాల్ చేసి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తన ఫ్రెండ్ నిన్ను హీరోగా సినిమా తీస్తాడు అని చెప్పి వెంట రమ్మన్నాడు. హరి హీరో అవకాశం అన్ని హడావిడిగా వెళ్లేసరికి ఈ మదన్ మందు కొట్టి తన ఫ్రెండ్స్ తో తాను కాల్ చేస్తే ఏ నటుడైనా సరే రావాలి అని హరికి కాల్ చేసి వెదవని చేశాడు. అందుకని తాను కావాలి అని ఈ రోజు మార్నింగ్ అతని ఇంటికి వెళ్లి యూరప్ ట్రిప్ అని ఒక బిస్కెట్ వేసి వచ్చా అని నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి
మార్నింగ్ తాను చెప్పింది జోక్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అలా ఒక అమ్మాయికి మంచి చేయకపోగా వెధవులు అవుతారు అందరూ. కొన్నాళ్ల తర్వాత అంజలి తనకు జరిగిన సంఘటన స్టోరీ కింద రాసి కొంతమంది కొత్త వాళ్ళతో డ్రామా ప్లే చేస్తుంది. డ్రామా ఎండింగ్ లో అంజలిని అలా చేసినట్లు ఒకడు ఒప్పుకొని అందరికీ చెబుతాను అనగా అంజలి వాడిని చెప్పొద్దు అని, ఆమె దృష్టిలో అతనికి మిగిలిన 11 మందికి తేడా లేదు అని చెబుతుంది. మీరు అందరూ ఒకటే అని అంటుంది. ఈ డ్రామా చూసిన తన ఓల్డ్ డ్రామా టీం సిగ్గుతో బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఈ స్టోరీ అంతా విన్నా మీకు అంజలిని బాధ పెట్టింది ఎవరు అని చెప్పకుండా ఎండ్ చేస్తారు. ఎందుకంటే 12 మెంబర్స్ ఎవరు ఎక్కువ కాదు, అలా అని తక్కువ కాదు. మూవీ అంతా చూశాకే మీకు ఇద్దరి మీద డౌట్ వస్తుంది. రాకపోతే మళ్ళీ ఈ వీడియో చూడండి, మీకు ఈ తప్పు ఎవరు చేశారు అనేది తెలుస్తుంది.